కరెంట్ పోయిందక్క, నాకు చాలా భయం వేస్తుంది అక్క. ఏం కాదు క్యూటీ, భయపడకు, నేను క్యాండిల్స్ తెస్తాను కదా. హలో క్యాండిల్స్, ఇప్పుడు మీ సమయం వచ్చింది. ఈ రోజు మా ఇంట్లో కరెంట్ పోయింది. ఒక్కసారి నా రూమ్ కి వచ్చి నా రూమ్ ని వెలిగిస్తారా ప్లీజ్? క్యాండిల్స్ కమ్ ఆన్. అమ్మో నేనా? నేను ఒకదాన్ని వెలుగుతే అంత పెద్ద రూమ్ మొత్తం ఎలా వెలుగుతో నింపబడుతుంది? నేను ఉన్నది చాలా చిన్నది, మీ రూమ్ ఏమో చాలా పెద్దది. అంత పెద్ద రూమ్కి ఇంత చిన్న క్యాండిల్ ఎలా వెలగగలదు? రానక్క. నువ్వైనా వస్తావా క్యాండిల్? నా రూమ్ చీకటితో ఉంది, నాకు దారి తెలియట్లేదు. అక్కడ ఇక్కడ తగులుకొని కింద పడిపోతున్నాను. ప్లీజ్ నా రూమ్కి వచ్చి నా రూమ్ని వెలిగిస్తావా? అక్క ఒకసారి ఆలోచించు. నువ్వు నన్ను అంటించాలంటే నువ్వు నిప్పు తీసుకొచ్చి అంటిస్తావని తెలిసే, కానీ అది చేస్తే నొప్పి వస్తుంది అక్క. నేను రాలేనక్క, సారీ. అయ్యో ఏమైంది క్యాండిల్ అలా అంటున్నావు? మరి నువ్వు ఉన్నదే వెలుగునివ్వడానికి కదా. నిన్ను వెలిగించాలి అంటే నిప్పు తీసుకువచ్చి నీకు అంటితేనే కదా నువ్వు వెలుగుతావు. అక్క కానీ నొప్పి వస్తుందక్క, నేను రాలేనక్క, సారీ. నువ్వైనా వస్తావా క్యాండిల్? మొదటి 2 క్యాండిల్స్ మేము రామని తప్పించుకున్నాయి. అక్క ఏమనుకోక అక్క, ఇప్పుడు నేను ఎంత పొడుగా ఉన్నాను కదా, నువ్వు నన్ను వెలిగిస్తే నేను కరిగి కరిగి చాలా చిన్నగా అయిపోతాను. అప్పుడు నా జీవితకాలం తగ్గిపోతుంది. ఈరోజు నేను వేరొకరి కోసం సంతోషం ఇవ్వడానికి నాకు ఇష్టం లేదక్క, సారీ అక్క, నేను రాలేను. ఈ 3 క్యాండిల్స్ రాలేవు, కనీసం 4th క్యాండిల్ అన్న వస్తుందా లేదా తెలుసుకుందాం. హలో క్యాండిల్, చివరికి కనీసం నువ్వైనా వస్తావా? అక్క, ఆ 3 క్యాండిల్స్ రాలేవని బాధపడకు, నేనున్నాను కదా, తప్పకుండా వస్తాను. నేనున్నదే వెలిగివ్వడానికి, కాలిపోవడానికి, కరిగిపోవడానికి. తప్పకుండా వస్తాను అక్క, నేను వెలిగి చీకటిని తరిమి కొడతాను. వావ్, థ్యాంక్ యూ సో మచ్ క్యాండిల్. చూసారా ఈ 3 క్యాండిల్ మాత్రం నేను తన పనిని చేయకుండా ఎలా నిర్లక్ష్యంగా ఉన్నాయో, కానీ చివరి క్యాండిల్ మాత్రం తను కరిగిపోతూ ఇతరులకు వెలుగునివ్వడానికి ముందుకి వచ్చి చీకటిని తరిమివేసింది. అలాగే యేసుప్రభు జన్మించిన కాలంలో కూడా ఈ నక్షత్రం తన వెలుగునివ్వడానికి జ్ఞానులను యేసుప్రభు వద్దకి నడిపించింది. అలాగే లోకానికి మనం వెలుగై ఉన్నాం కాబట్టి మనం వెలుగుతూ మన బాధ్యతలను నిర్వహిస్తూ ఇతరులను యేసుప్రభు వద్దకు తీసుకురావాల్సిన వారమై ఉన్నాం.